వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు రెండో సొరంగంలో కొనసాగుతున్న లైనింగ్ పనులు, టన్నెల్ బోరింగ్ మెషిన్ తొలగింపు పనులను స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్కు సంబంధించిన రిటైనింగ్ వాల్ వింగ్స్, రిటర్న్స్ నిర్మాణాలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. టన్నెల్లో అడ్డుగా ఉన్న 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల మక్లో ఇప్పటికే 58,000 క్యూబిక్ మీటర్లను తొలగించినట్లు వెల్లడించారు. అలాగే టన్నెల్ 1లో అడ్డంకిగా ఉన్న 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మక్లో ఇప్పటివరకు 40,000 క్యూబిక్ మీటర్ల తొలగింపు పూర్తయిందన్నారు. సీజన్ కల్లా పూర్తి చేసి నల్లమల సాగర్కి నీళ్లు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా వెలిగొండ ప్రాజెక్టుని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఏజెన్సీలతోటి అధికారులతోటి గ్రౌండ్ లెవెల్లోనే సూచనలు ఇస్తూ ఆ ప్రాజెక్టు లక్ష్యాన్ని అందుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా వెలిగొండకు సంబంధించి మన హెడ్ రెగ్యులేటర్ పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన మే నెలకి కంప్లీట్ చేయడం జరిగింది. ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించినటువంటి ఏదైతే కృష్ణా నది నుంచి కొల్లం వాగు ద్వారా పెర్ డే 1 TMC నీళ్ళు ఏవైతే మన టన్నెల్స్కి రావాలో అక్కడ 180,000 క్యూబిక్ మీటర్ల మట్టి అక్కడ అడ్డుగా ఉన్నటువంటి స్థితిలో దాన్ని ఇప్పటికీ 50,000 క్యూబిక్ మీటర్లు తొలగించడం జరిగింది. మిగిలినటువంటి ఆ మక్కను కూడా తొలగించడం ద్వారా ఆ మార్గాన్ని కూడా సుగమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టన్నెల్ 1కి సంబంధించి మరి ఏదైతే 180,000 క్యూబిక్ మీటర్ల మక్కు ఉంది దాన్ని కూడా ఒక 40% 9 కిలోమీటర్ల వరకు కూడా దాన్ని ఇప్పటివరకు తొలగించాం. మిగిలినటువంటి బ్యాలెన్స్ కూడా రేపు సీసీ లైనింగ్ పూర్తయిన తర్వాత ఆ మక్కు కూడా తొలగించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే టన్నెల్ 2కి సంబంధించినటువంటి లైనింగ్ ఆ రోజు మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి 7 కిలోమీటర్లు సీసీ లైనింగ్ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి లైనింగ్ను ఈ 20 నెలల్లోనే 5.5 కిలోమీటర్లు మేము పూర్తి చేయడం జరిగింది. మిగిలినటువంటి బ్యాలెన్స్ 1,500 మీటర్లని కూడా ఈ యొక్క జూలై నెలాఖరికల్లా పూర్తి చేసేటువంటి విధంగా అందుకు గతంలో 4 గ్యాంట్రీలు పనిచేస్తే 5వ కొత్త గ్యాంట్రీని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా. ఎందుకంటే అక్కడ కూడా మనం చూసాం నిన్ననే ఆ గ్యాంట్రీ కూడా కొంత కొలాప్స్ అయ్యి పనికి ఆటంకం జరగడం, అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ కానీ అదేవిధంగా అక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ను వెలికి తీసేటువంటి పనుల్లో గ్యాస్ కట్టర్స్ని ఇవన్నింటినీ కూడా వినియోగించడంలో అక్కడ దుమ్ము ధూళి పొల్యూషన్ ఏవైతే ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్నో ఉన్నటువంటి స్థితిలో అక్కడ 5 నిమిషాలు